మీడియా మిత్రులకి, ఇక్కడున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ముందుగా గోదారి ముందుగా 'గోదారి గట్టుపైన' అనే ఇంత మంచి సినిమాలో నాకు ఒక మంచి పాత్ర నటించే అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవచ్చండి, ఈ బ్యానర్ రెడ్ పప్పెట్ అనే ఈ బ్యానర్ ఇంకా ముందు ముందు చాలా చాలా సినిమాలు తీయబోతుంది. అది గ్యారంటీ. ఇది అంటే నా అనుభవంతో చెప్తున్నమాట. అలాగే ఈ సినిమా దర్శకుడు సుభాష్ గారు చాలా మంచి డైరెక్టర్గా ముందు ముందు చాలా సినిమాలు చేయబోతున్నాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అండి, ఈ సినిమాలో మేమందరం యాక్ట్ చేసాం. మమ్మల్ని ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చూసుకున్నారు. డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చెప్పి చేయించుకున్నారు. వీటన్నిటితో పాటు చేసిన దానికి ఖచ్చితంగా పేమెంట్ ఇచ్చారండి. చక్కటి రెమ్యునరేషన్స్, మంచి రెమ్యునరేషన్స్ చాలా సిన్సియర్గా ఇవ్వటమే కాకుండా పని అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత బొకే ఇచ్చి మరీ పంపించారండి. అంటే ఇంత మంచి కంపెనీలు ముందు సినిమా ఇండస్ట్రీలో ఉండాలని మాలాంటి వాళ్ళందరం కోరుకుంటాం. వాళ్ళకి డెఫినెట్గా ఈ సినిమా హిట్ అండి. డెఫినెట్గా డబ్బులు బాగా వస్తాయి. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ సినిమాలో నేను మొదటిసారి జగపతి బాబు గారితో నటించే అవకాశం వచ్చింది. జగపతి బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. గత 25-30 ఏళ్ల నుంచి కూడా నేను మా గురువుగారు కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేసేటప్పటి నుంచి ఆయనతో కలిసి నేను కో డైరెక్టర్గా వర్క్ చేశాను. తర్వాత నేను ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేశాను. కానీ నటించే అవకాశం ఈ సినిమాలో మొదటిసారిగా వచ్చింది. దానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత రాజీవ్ కనకాల గారు మేము చేశాము, ఆల్రెడీ శ్రీవాణి గారు చేశాము, తర్వాత లాస్య, వీళ్ళందరూ. తర్వాత ఈ సినిమాలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కోతి గ్యాంగ్, అంటే ఇప్పుడు కోతి గ్యాంగ్ అంటే తప్పుగా అనుకోవద్దు, కమెడియన్స్ గ్యాంగ్ అంతా కూడా హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళ హడావుడి మామూలుగా ఉండదు, చాలా కామెడీగా ఉంటుంది. ఇందాక ఆయన చెప్పినట్టుగా ట్రైలర్లో చూసింది అసలు చాలా కొద్దిగా, చాలా కామెడీగా, చాలా బాగుంటుంది. దాంతో 2 గంటల 20 నిమిషాలు చక్కగా గోదావరి జిల్లాల్లో తిరుగుతూ అక్కడున్న పాత్రలతో మమేకమైపోయి వాళ్ళ కామెడీని, వాళ్ళ సెటైర్ని ఎంజాయ్ చేస్తూనే అక్కడుండే మనుషుల మధ్యలో ఉండే ఆ ఎమోషన్స్ను కూడా దగ్గరుండి చూసినట్లుగా ఈ సినిమా ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. తర్వాత హీరోయిన్స్ ఇద్దరు కూడా అద్భుతంగా చేశారు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం, షూటింగ్కి వెళ్ళిన మొట్టమొదటి రోజు జనరల్గా అటు నుంచి ఈస్ట్ వెస్ట్ నుంచి కానీ, నెల్లూరు నుంచి కానీ, అటు నుంచి ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణ స్లాంగ్ నేర్చుకొని చెప్పడం కొంతవరకు చాలామంది చేస్తారండి. అది పెద్ద కష్టం కాకుండానే వస్తుంది. ఎందుకంటే జనరల్గా హైదరాబాదులో చాలా రోజులుగా ఉండడం వల్ల కానీ ఏదైనా. కానీ ఒక హైదరాబాదులో పుట్టి పెరిగిన అబ్బాయి ఆ స్లాంగ్ని, ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ని అద్భుతంగా చెప్తున్నాడు సుమంత్ ప్రభాస్. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఇంత బాగా చెప్తున్నాడు ఈ అబ్బాయి అంటే. అంతకుముందు దాన్ని అంత నేర్చుకొని కొన్నాళ్ళుగా దాన్ని ఓన్ చేసుకొని అంత డెడికేటెడ్గా చేశాడు సుమంత్ ప్రభాస్. అందుకనే అంత బాగా చేశారు. తర్వాత ఇంకా లైలా గారు, అందరూ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళ గోలంతా ఉంటుంది కదా, మన కసిరెడ్డి గారు, సుదర్శన్ గారు, తర్వాత మన రాఘవ గారు, ఈ బ్యాచ్ అంతా వాళ్ళ గోలతో పాటు సినిమా చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. తర్వాత మ్యూజిక్ శివంగిరా అనే ఆల్రెడీ ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాట వినిపిస్తుంది. మ్యూజిక్ అంత బాగా చేశారు. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. ఇందాకే ఎడిటర్ గారు కూడా కనిపించారు. ఈయన సుభాష్ గారు, ఆయన నిజంగానే సినిమా స్టార్టింగ్ నుంచి అండి ఎప్పుడు మొహం మీద చిరునవ్వు చెదరదండి. అసలు ఎప్పుడు నవ్వుతూనే ఉండే వ్యక్తి. ఎందుకంటే బేసిక్గా డైరెక్టర్ సెట్లో ఎప్పుడు నవ్వుతూ ఉంటే యూనిట్ మొత్తం కూడా ప్లెజెంట్గా, ప్రశాంతంగా ఉంటుంది. అది మన పెద్దవాళ్ళు చెప్పింది.
అలాంటి దర్శకుల్లో సుభాష్ గారు కూడా ఒకరు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పేర్లు వెతుక్కుంటున్నారా మీరు? లేదండి, అంతా పచ్చగా ఉంది. మీరు కూడా పచ్చటి రంగులో వచ్చారు, పచ్చగా బాగున్నారు. థ్యాంక్ యూ. ఏంటో ఇవాళ మార్నింగ్ నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అయిపోతున్నా. అబ్బాబ్బా, ఇక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి. ఎనీహౌ, అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీవాణి త్రిపురనేని. నేను థియేటర్ ఆర్టిస్ట్నండి. సుమన్ ప్రభాస్ మూవీలో సుభాష్ చంద్ర గారు నన్ను ఆడిషన్ చేసి తీసుకున్నారు.